హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మొక్కల్లోకి వచ్చేదాం రండి. మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారుగా అప్పుడు విత్తనాలు వేసాం కదా, ఎంత హెల్తీగా వచ్చాయో ప్లాంట్స్ అనేవి. పాలకూర విత్తనాల యొక్క ప్లాంట్స్ అండి ఇవి. చాలా వచ్చినాయి కానీ వర్షానికి పోయాయి. అలాగే కొన్ని గులాబీ మొక్కలు కొన్నాను, అవి చూద్దాం. ఇది రెడ్ రోజ్ అండి. నాకు 4 కలర్స్ తీసుకోవాలనిపించింది, చూడగానే ఎంతో నచ్చి. ఇది వైట్ అండ్ ఎల్లో కలర్. అలాగే నెక్స్ట్ లైట్ పింక్ కలర్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చూడగానే చాలా నచ్చాయి, అందుకే తీసేసుకున్నాను నేను. వీటిని మనం కుండీల్లోకి వేసుకోవాలి. అలాగే ఇంకా నా దగ్గర ఏ ప్లాంట్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను రండి. మీకు ఎంతో ఇంట్రెస్టింగ్ ప్లాంట్ చూపిస్తాను. దీన్ని భృంగరాజ్ అంటారు, మీకు తెలుసు కదా. తెలుగులో అయితే గుంటకలగరాకు అంటారు. హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఇది. ఈ ప్లాంట్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. దీని గురించి ఇంకో వీడియో కూడా డీటెయిల్గా చేస్తాను మీకు, దీంతో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లిల్లీ మొక్కలు ఎంత బాగుంటాయండి. ఫ్లవర్స్ చాలా పెద్దగా వస్తాయి. ఇవి చిన్న చిన్న లిల్లీస్ అలా విడదీసే లోపల దుంపల్ని మనకి చాలా అవుతాయి అన్నమాట. అలాగే చూడండి స్నేక్ ప్లాంట్ అంటారు కదా, స్నేక్ ప్లాంట్. అలా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్ని చూపిస్తున్నాను. రోజెస్, ఓల్డ్ రోజెస్ యొక్క మొగ్గలు ఎంత బాగా వచ్చాయో కదా, చాలా బలంగా వస్తాయండి. వీటికి మనం మంచిగా ఎరువులు వేస్తే, సహజ ఎరువులు వేస్తే. ఇది పసుపు మొక్క అండి. అలాగే అవి ఆనియన్స్ వేసాను వాటి కోసం, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, వాటి కోసం ఆనియన్స్ వేసాను. ఇవైతే తమలపాకు ప్లస్ మనీ ప్లాంట్ కలిపేసానండి. ఇది చూసారు కదా, మస్క్ మిలన్ మనం జ్యూస్ చేసుకొని దాని యొక్క సీడ్స్ వేస్తే ఎంత మంచిగా ప్లాంట్స్ వచ్చాయో, ఎంత హ్యాపీగా ఉందో నాకు ఇలా ప్లాంట్స్ వస్తుంటే. మనకు ప్లాంట్స్ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం, నేను నేచర్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ఇవి చూడండి టొమాటోలు, తినేసి జస్ట్ మనం పడేస్తే చాలండి వచ్చేస్తాయి. ఒక 3-4 ఉన్నాయి కాయలు అయితే. ఒకళ్ళు అయినప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. వాటిని అలా కట్టానండి పైకి. ఫ్లవరింగ్ కూడా ఇంకా ఉంది, మంచిగా వస్తున్నాయి. మీ అందరికి ఇప్పుడు ఒక వెరైటీ మొక్క చూపిస్తున్నానండి. అది మన అవకాడో స్మూతీ చేశాం కదా, దాని యొక్క సీడ్స్ ఉంటే ఇలా వేసాను. 2 ప్లాంట్స్ వచ్చాయి. దీన్ని మళ్ళీ పెద్దగా వేరేగా వేయాలి. ఇది మ్యాంగోలో అయిపోతుంది అనమాట ట్రీ అనేది. చూసారుగా ఎంత బాగుందో, ఎప్పుడు మీరు చూసి ఉండరు నెట్లో తప్పితే. నెక్స్ట్ మనం పొనగంటాకు చూసుకుందాం. పొనగంటాకు కళ్ళుకి చాలా మంచిదండి. దీన్ని పప్పులో వేసుకొని తిన్నా, మామూలుగా వండుకున్నా చాలా బాగుంటుంది. చూసారు కదా మన వీడియోస్ ఎంత బాగున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.